Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీ అందరికీ కూడా మట్లాదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ వెరీ హ్యాపీ పామ్ సండే. మనందరం కూడా పరిశుద్ధ వారంలో ప్రవేశించాం. ఈ రోజు మొదలుకొని ఈ వారాన్ని అంతా కూడా పరిశుద్ధ వారం పిలుస్తారు. క్రీస్తు ప్రభువు యెరూషలేమును దర్శించడం, ఆయన లక్షవారం రోజున శిష్యులతో కొత్త నిబంధన చేయడం, శిలువ శుక్రవారం రోజున మన కోసం ప్రాణం పెట్టడం, అలాగే పునరుద్ధరణుడై మూడో రోజున మృత్యుంజయుడై తిరిగి లేవడాన్ని ఈ వారం అంతా కూడా పరిశుద్ధ వారం పిలుస్తారు. ఇది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అవకాశం. మనం దేవుని వైపు తిరగడానికి, దేవునికి మరింత దగ్గరగా రావడానికి, దేవుని నుంచి విశేషమైన ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చిన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉత్సహించుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడై ఉండి దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. మనం మట్లాది వారాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? పామ్ సండేని ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటామంటే, క్రీస్తు ప్రభువారు యెరూషలేముని గాడిద మీద దర్శించారు. అంతకుముందు ఇప్పుడు క్రీస్తు ప్రభువారు యెరూషలేం దర్శించలేదంటే, ఆయన ఎన్నోసార్లు యెరూషలేం దర్శించారు. అయితే మరి ఎందుకు ఈరోజు ప్రత్యేకత అంటే, క్రీస్తు ప్రభువారు తానే మెస్సయ్యని, తానే దేవుణ్ణని చూపించుకున్న రోజు ఈరోజు. వాస్తవానికి మనం ఇప్పుడు చదివిన జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనము మెస్సయ్య కోసం రాయబడిన ప్రవచనం. అది క్రీస్తు ప్రభువారే అయ్యున్నారని చెప్పి ఆయన చూపించారు. బైబిల్లో క్రీస్తు ప్రభువారిని యూదుల రాజును పిలిచారు. యూదుల రాజు అంటే అర్థం ఏంటి? దేవుడు ఈ లోకానికి మనిషిగా వస్తే ఆయన్ని యూదుల రాజును పిలుస్తారు. మెస్సయ్య అంటే అర్థం ఏంటి? దేవుడు ఈ లోకానికి మనిషిగా వస్తే ఆయన మెస్సయ్యని పిలుస్తారు. మనుష్య కుమారుడని, దేవుని కుమారుడని, ఇవన్నీ కూడా దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త ఈ లోకానికి మనిషిగా వచ్చినప్పుడు ఇవ్వబడిన బిరుదులు అవన్నీ కూడా. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు నేనే దేవుడు అని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నారు. నేను అబ్రహాం కంటే ముందున్నవాడిని, తండ్రి నేను ఏకమై ఉన్నామని, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టని, నా నామని మీరు ఏమడిగినా ఇస్తానని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. అది మాత్రమే కాదు, ఆయన చేసిన అద్భుత కార్యాల ద్వారా చూపించారు క్రియల్లో. అయితే ఈసారి ఈ ప్రవచనం నెరవేర్పును మనం చూస్తాం. ఆయన రాజుగా, ఆయన మెస్సయ్యగా తను కనపరుచుకోవడం మనం చూస్తాం. అందుకే పిలాతు కూడా అడుగుతాడు దీని తర్వాత, నీవు రాజువా అని అడిగినప్పుడు, అవును నేను రాజునై, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని చెప్పి క్రీస్తు ప్రభువారు చెప్పడం మనం చూస్తాం. మట్లాది వారం సందర్భంలో దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు ఏంటి? మొదటిగా ప్రవచనం నెరవేర్పు, దేవుని వాగ్దానం నెరవేర్పు. దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో దేవుడు ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. దేవుడు ఇచ్చిన మాట నిరర్ధకం కానేరదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా వాగ్దానం మీద విశ్వాసం ఉంచి ఆలస్యం అవుతుంది అనుకుంటారా? విశ్వాసం ఉంచండి, దేవుడు ఇచ్చిన ఏ వాగ్దానం కూడా వృధాగా పోదని. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా క్రీస్తు ప్రభువారు గాడిద పిల్ల ఎక్కి రావడం ఏం చూపిస్తుందంటే, ఈ లోకంలో రాజులు ఒక గుర్రం మీద వస్తే యుద్ధానికి వెళ్తున్నారు, ఏనుగు మీద వస్తే యుద్ధానికి వెళ్తున్నారు. అదే రాజు గాడిద మీద వెళ్తున్నాడు అంటే అతను సమాధానం కోరుకుంటున్నాడు. క్రీస్తు ప్రభువారు అంటారు కదా, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తారని. నిజమే, ఈరోజు మీరు ఏ భారం అయితే భరిస్తున్నారో, ఏ సమాధానం లేకుండా, ఏ పరిస్థితులు, అనారోగ్యాలు కానీ, అప్పుల బాధలు కానీ మీ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తున్నాయో, క్రీస్తు ప్రభువారు మీకు సమాధానం ఇస్తారు. క్రీస్తు ప్రభువారికి ఒక పేరు సమాధానకర్త. ఆయన మన భారాలు భరించేవాడని, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుందని సెలవించిన రీతిగా దేవుడు మన భారాలు భరిస్తున్నవాడని, మనకి విశ్రాంతి, సమాధానం కలగజేసేవాడని. ఒకవేళ భవిష్యత్తు కోసం భయపడుతున్నారు, ఎలా ఉంటుందని క్రీస్తు ప్రభువారిని మీ సొంత రక్షణ ఒప్పుకోండి, ఆయన్ని మీ హృదయంలో అంగీకరించండి. దేవుడు మీకు సమాధానాన్ని కలగ చేస్తాడు, నెమ్మదిని మీ దేవుడు మీకు ఇస్తాడు. ఒకవేళ ఇంట్లో గొడవలు అవుతున్నా, ఒకరి మాట ఒకరికి అర్థం అవ్వకుండా, ఒకరి ఆలోచన ఒకరు అర్థం అవ్వకుండా ఎప్పుడూ గొడవలు అవుతున్నా, క్రీస్తు ప్రభువారిని మనం చేర్చుకుంటే ఆయన మనకి సమాధానం కలగ చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా క్రీస్తు ప్రభువారు ఏ గాడిదనైతే ఎక్కారో అది కట్టబడిన గాడిద విప్పబడిందని. ఈరోజు మనం ఏ బంధకాలు అయితే ఉన్నాం, ప్రతి బంధకాల నుండి మనం విడిపించడానికి క్రీస్తు ప్రభువారు శక్తి సామర్థ్యం కలిగివ్వడానికి. ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో చేతులను విడిపించిన దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోని అగ్నిగుండం నుండి విడిపించిన దేవుడు. ఈరోజు మీరు ఏ బంధకాలు అయితే ఉన్నారు, పాప బంధకాలు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, ఎక్కడ చిక్కుపడిపోయారు, దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు మిమ్మల్ని ప్రతి బంధకాల నుండి విడిపిస్తాడు అని. హల్లెలూయా. మనం దేవుని నామమును మహిమపరచులాగా
మనం దేవుని నామమును కనపరచులాగున దేవుడు మనల్ని విడిపిస్తాడు. విడుదల దేవుడు మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మీ కొరకు నూతన ద్వారాలు తెరుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ప్రభు వారు ఏ గాడిద ఎక్కారో ఆ గాడిదకి మనుషులు విలువ మనం చూస్తాం. క్రీస్తు ప్రభు వారు ఆ గాడిద మీద ఉన్నంత వరకు కూడా ఆ గాడిద విలువించారు. మన జీవితంలో మనం దేవుని నామాన్ని భరించినంత కాలం, దేవుని కోసం బ్రతికినంత కాలం మనకి ఘనత, మనకి మహిమ, మనల్ని దేవుడు ఉన్నతమైన స్థానం నిలబెడతాడు. కాబట్టి ఆయన నామాన్ని భరించే వారికి ఉన్నంతకాలం మనకి ఆశీర్వాదం దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవులని పేరు పెట్టుకోవడం మాత్రమే కాదు, కానీ క్రీస్తుకు తగినట్టుగా మనం జీవించినప్పుడు, దేవుని వాక్య ప్రకారం జీవించినప్పుడు ఆశీర్వాదం పొందుతాను. ఆఖరిగా మనం చూసినట్టయితే క్రీస్తు ప్రభు వారు దేవాలయాన్ని దర్శించి, యెరూషలేములో ఉన్న మందిరాన్ని దర్శించి ఆయన అక్కడున్న క్రయ విక్రయాలన్నీ ఆపేసి, అంటే అక్కడ అన్యాయం అంతా తీసివేసి ఆయన దాన్ని పరిశుద్ధపరిచారు. క్రీస్తు ప్రభు వారికి మన జీవితంలో చోటిస్తే రాజుగా ఆయన పరిపాలన ఒప్పుకుంటే మన హృదయంలో ఉన్న చెడుతనంతా దేవుడు తీసివేసేస్తాడు. జ్ఞానులు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన యూదుల రాజుగా, ఆయన రాజుగా చూసి సాష్టాంగపడి సాగిలపడి సమర్పించుకుంటారు. సమర్పించుకున్న తర్వాత జరిగిన మేలు ఏంటంటే దేవుడు వారిని నడిపించడం మొదలుపెట్టాడు. అంటే ఈరోజు మన జీవితంలో దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే ఆయన మనల్ని నడిపిస్తాడు. పచ్చిక గల చోట్ల కానీ మనల్ని నడిపిస్తాడు. శాంతికరమైన జలంలో మనల్ని నడిపిస్తాడు. పేతురు గారు క్రీస్తు ప్రభు వారిని నా ఏలిన వాడని పిలుస్తాడు. అంటే నా రాజా, నా ప్రభువ, నా పరిపాలకుడు అని పిలుస్తాడు. అలా పిలిచినందుకు పేతురు గారి జీవితంలో దేవుడు చేసింది ఏంటి? 2 దోణుల నిండుగా దేవుడు పేతురు గారికి చేపలను ఇచ్చాడు, విస్తారమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ఈరోజు దేవుని మాటకు మనం లోపడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. అలాగే బైబిల్లో గిద్యోను అనే వ్యక్తిని మనం చూస్తాం. గిద్యోను దేవుడిని నా ఏలిన వాడని పిలుస్తాడు. అలా పిలిచి దేవుడు చెప్పినట్టు చేసినప్పుడు గిద్యోనికి దేవుడు మిద్యామీనులపైన విజయాన్ని ఇస్తాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని రాజుగా ఒప్పుకుంటే, నీ ప్రవక్తను అంతటిపైన దేవునికి అధికారాన్ని ఒప్పుకుంటే ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన విజయాన్ని ఇస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు, బంధకాలను నడిపిస్తాడు. కాబట్టి మట్లాద్వారంలో దేవుడు మనకు అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చారు. మనము దేవుని రాజుగా ఒప్పుకొని ఆయన అధికారానికి మన ప్రవక్తనంతరం మీద ఒప్పుకుంటే విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటామని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తి మందిర జీవంగల వేసే ప్రభు, మీకు వేలాది వందనాలు వేసే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభు మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు ప్రభు, వారి జీవితంలో మేలు చేయండి, సహాయం చేయండి ప్రభు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలు బాధపడుతున్న వారు లేవనెత్తండి, ప్రతి అవసరం తీర్చండి ప్రభు. మట్లాది వారి ఆశీర్వాదాలు వారి జీవితంలో, వారి కుటుంబం పట్ల ఉంచుకునేదేవో ప్రతిమానుకుంటున్నాం. ప్రతి అవసరాన్ని తీర్చండి, వారి పక్షాన్ని మీరు ఉండి మనకి గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.